మనం చాలా తక్కువ అంచనా వేసేది, మన జీవితాన్ని పూర్తి స్థాయిలో ప్రభావితం చేసేది మన మైండ్ సెట్. ఏ పరిస్థితుల్లో అయినా మనం మన మైండ్ని కంట్రోల్లో ఉంచుకుంటే మన జీవితాన్ని, ఈ ప్రపంచాన్ని కంట్రోల్లో పెట్టుకోగలం. అంత గొప్ప పవర్ ఉంది మన మైండ్ సెట్కి. కానీ చాలాసార్లు దాన్ని మనం నిరుపయోగంగా ఉంచేసుకుంటాం, చాలా మిస్యూజ్ కూడా చేస్తాం, అండర్ యూటిలైజేషన్ కూడా చేస్తాం. ఉదాహరణకి ఇలాన్ మస్క్ ఒక మాట అంటాడు, ఒక పని నువ్వు చేయాలనుకుంటే దానికి 30 రోజుల వ్యవధి పెట్టుకుని టార్గెట్ పెట్టుకోవచ్చు, 3 గంటల వ్యవధి పెట్టుకుని టార్గెట్ పెట్టుకోవచ్చు. మనం పెట్టిన టార్గెటే మన మైండ్. మనం దానికి చాలా హారిజాన్స్ ఉంటాయి. అంటే మన మైండ్కి చాలా విస్తృతమైన శక్తి ఉంటుంది, ఏదనుకుంటే అది సాధించే శక్తి ఉంటుంది. కానీ మనం చేయలేము, మన చేత కాదు, మనకు చాలా టైం కావాలి. కొన్నిసార్లు అయితే నిరవధికంగా ఎటువంటి డేట్ లేకుండా, ఎటువంటి టైం ఫ్రేమ్ లేకుండా టార్గెట్స్ పెట్టుకుంటాం. దానివల్ల నష్టం మనకే. జీవితంలో దేవుడు మనకి ఒక టైం ఫ్రేమ్ ఇచ్చాడు. కొంతమందికి ఒక 10 సంవత్సరాలు ఎక్కువ ఇచ్చు, కొంతమందికి 10 సంవత్సరాలు తక్కువ ఇవ్వచ్చు. దేవుడు కాకపోతే డెస్టినీ, లేకపోతే సైన్స్. మనిషి జీవితమే పరిమితమైంది. అట్లాంటి జీవితంలో అపరిమితమైనవి ఎప్పుడో జరుగుద్దులే, ఎలానో జరుగుద్దులే, ఎక్కడో జరుగుద్దులే, ఇలా కాదు. మన కోసం మనం ఎన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం, మన మైండ్ని ఎలా కంట్రోల్లో పెట్టుకున్నాం, అసలు మన కోసం మనం జీవిస్తున్నామా, మనం చేసే పనులు మనకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, ఇవి ఆలోచించకుండా యువత చాలా మంది కాలయాపన, వృధా ప్రయాస, దాంతోపాటు అనవసరమైన విషయాల్లో చాలా సార్లు వాళ్ళు మానసికంగా కుంగిపోవడం కానీ, లేదా తమ అనుకున్న లక్ష్యాలు చేరుకోకపోవడం కానీ, దానికోసం పని చేయకపోవడం కానీ చేస్తుంటారు.